సో ఇంతకుముందు చెప్పినటువంటివన్నీ కూడా ఏవేవంటే 1940s లో స్టార్ట్ అయింది, తర్వాత 1960లో యూనివర్సిటీ ఆఫ్ ఇలినోస్ లో అయింది, తర్వాత నెక్స్ట్ ప్లాటో సిస్టమ్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ అయింది, 1960లో టిక్సిట్ ప్రోగ్రామ్ అనేటువంటిది వచ్చింది. ఇక దాని తర్వాత నెక్స్ట్ 1963లో ఐబిఎం వాళ్ళది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు ఐఎంఎస్ఎస్ఎస్ అనేటువంటి వాళ్ళతో ప్యాట్రిక్ సబ్స్ అనేటువంటిది మొట్టమొదటి సిఏ కంప్యూటర్ ఎయిడెడ్ లేదా కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కాలిఫోర్నియా, మిసిసిపి స్టేట్ లో చాలా స్కూల్స్ లో అంతా కూడా దీన్ని అమలు చేశారు. ఇక దాని తర్వాత 1967లో కంప్యూటర్ కరికులం కార్పొరేషన్. సో కంప్యూటర్ కరికులం కార్పొరేషన్ అంటే పియర్సన్ అని చెప్పి కదా ఇందాక నేను. సో ఆ పియర్సన్ ఎడ్యుకేషన్ అంటే సో ఇది ఏమి 1967లో కంప్యూటర్ కరికులం కార్పొరేషన్, కంప్యూటర్ కరికులం కార్పొరేషన్. సో కంప్యూటర్ కరికులం కార్పొరేషన్ అనేటువంటిది వచ్చింది. సో ఈ కంప్యూటర్ కరికులం కార్పొరేషన్ అంటే ఇందాక నేను చెప్పాను పియర్సన్ అని చెప్పి, పియర్సన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. సో ఆ పియర్సన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అది. ఇక దాని తర్వాత నెక్స్ట్ మనకు 1977లో కమోడోర్ పెట్ వచ్చింది, 1980లో కమోడోర్ VIC-20 అనేది ఇంట్రడ్యూస్ అయింది. దాని తర్వాత 1982లో కమోడోర్ 64 అనేది ఇంట్రడ్యూస్ అయింది. దాని తర్వాత 1990s. సో 1990s లో ఏమైందంటే కంప్యూటర్ రెవల్యూషన్ అనేటువంటిది, సో కంప్యూటర్ రెవల్యూషన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే 1990లో అంటే ఇప్పుడు మేము కూడా సో కంప్యూటర్ ఫీల్డ్ లో జాయిన్ అయింది 1990s లోనే. సో 90s లో అప్పుడే కొత్తగా అందరికీ కంప్యూటర్ విద్య అనేటువంటిది అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంటే కంప్యూటర్ సెంటర్స్ అనేటువంటివి కూడా బాగా స్టార్ట్ అయినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కదిర్లో ఓన్లీ 3 కంప్యూటర్ సెంటర్లు మాత్రమే ఉండేవి, ఓన్లీ 3 కంప్యూటర్ సెంటర్లు, వేరేటివి ఎక్కువగా అనేటువంటివి లేవు. సో ఆ 3 కంప్యూటర్ సెంటర్స్ లో కూడా అప్పుడంతా నేర్పించినటువంటి అన్ని ఓల్డ్ సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్ పేర్లు మీకు చెప్పినా కూడా అవన్నీ మీకు అర్థం కావు. ఎందుకంటే లోగో, బేసిక్, తర్వాత లోటస్, వర్డ్ స్టార్, క్యూ బేసిక్, ఫాక్స్ ప్రో, డాస్ ఇవన్నీ నేర్పేవాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ ఏమైపోయింది అంటే సో 1990s లో ఏదైతే ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, తర్వాత హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ యొక్క డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరిగిపోయింది. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ ఈ 1977లో 80లో 82లో ఇవన్నీ ఏవైతే వచ్చినాయో దాని తర్వాత మల్టీమీడియా గ్రాఫిక్స్ అనేటువంటిది, అంటే ఇప్పుడు 1990s లో రెవల్యూషన్ స్టార్ట్ అయింది అని చెప్తున్నా కదా. సో ఏం రెవల్యూషన్ స్టార్ట్ అయింది అంటే మల్టీమీడియా గ్రాఫిక్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ అయినాయి. సో ఇంకోటి ఏమంటే ఇప్పుడు నేను మీకు ఏదైతే ఫోటోషాప్ కి సంబంధించినటువంటి ఒక సిడి నేను చూపించాను. సో ఆ సిడి కూడా అంటే అది ఐ థింక్ 2000 ఇయర్ది ఆ సిడి. అంటే దాదాపుగా నేను ఏదైతే మీకు ఫోటోషాప్ చూపించానో అది 20 years బ్యాక్ అది. ఈ రోజు రీసెంట్ గా, ఎందుకంటే రీసెంట్ గా లేవు. ఇప్పుడు రీసెంట్ గా మరి కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏముంది అంటే ప్రెసెంట్ ఓపెన్ ఎడ్యుకేషనల్ సోర్స్ లేదా ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అని ఉన్నాయి కదా. సో దాంట్లో నుంచి ఎవరు ఏది కావాలో నేర్చుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, దాని ద్వారా నేర్చుకోవచ్చు. లేదంటే యూట్యూబ్ లో డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి. హలో, మ్యూట్ చేయండి మా అంతా. సో తర్వాత ఈ యూట్యూబ్ లో డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి, డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి, దాని ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఈ మల్టీమీడియా గ్రాఫిక్స్ తో పాటుగానే ఏమొచ్చినాయంటే సిడి రోమ్ వచ్చినాయి. సో ఫస్ట్ యూనిట్ లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత థర్డ్ యూనిట్ లో కంప్యూటర్ లో టైప్స్ ఆఫ్ మెమొరీలో ఈ సిడి రామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాని తర్వాత దాంతో పాటు ఇంకోటి ఏమొచ్చినాయి, డివిడి అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో డివిడిలో మొత్తం బుక్స్ అంట, వీడియోస్ అంట, ఎడ్యుకేషన్ రిలేటెడ్ మెటీరియల్ అంతా కూడా సిడీలలో డివిడీలలో పొందుపరిచినారు. ఇక దాని తర్వాత నెక్స్ట్ 2000 వచ్చింది. సో 2000 మనం ఏమంటామంటే మిలీనియం అంటాం. సో ఈ మిలీనియం రెవల్యూషన్ అనేటువంటిది వచ్చింది. సో మిలీనియం రెవల్యూషన్ అంటే అర్థం ఏమంటే ఐసిటి అనేటువంటిది,
ఈ మిలీనియం రెవల్యూషన్ కింద భాగమే ఐసిటి. అంటే 2000 సంవత్సరం నుంచి ఎక్కువగా అత్యధిక శాతంగా టీచింగ్ ఫీల్డ్ లో కంప్యూటర్స్ ని ప్రొజెక్టర్ల సహాయంతో తర్వాత పెన్ డ్రైవ్ లో నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని లేదంటే కొన్ని టీవీస్ ఆ టీవీలలో ప్రోగ్రామ్స్ ని టెలికాస్టింగ్ చేయడము. సో ఇటువంటివన్నీ కూడా 2000 సంవత్సరంలో ప్రతి ఒక్క తరగతి గదుల్లో అదొక కొత్తదనంగా వచ్చి ఇంట్రడ్యూస్ అయింది ఐసిటి అనేటువంటిది. కానీ ఐసిటికి మూలం మాత్రం ఇప్పుడు నేను 1940 నుంచి 1990 వరకు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఐసిటికి మూలం. కానీ 1990లో ఈ మల్టీమీడియా అంట, గ్రాఫిక్స్ అంట, సిడీలు, డివిడీలు ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ అయినాయి. కానీ 2000 సంవత్సరంలో ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో ఐసిటి అనేటువంటిది ఇంట్రడక్షన్ అనేటువంటి జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని వైట్ బోర్డ్స్, గ్రీన్ బోర్డ్స్, తర్వాత నెక్స్ట్ డిజిటల్ స్మార్ట్ బోర్డ్స్ అనేటువంటివన్నీ కూడా టీచింగ్ ఫీల్డ్ లో ఇంట్రడక్షన్ అనేటువంటి జరిగినాయి. తర్వాత నెక్స్ట్ ఏమంటే ఈ స్మార్ట్ బోర్డ్స్ కానీ తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చినటువంటి ఏంటంటే స్మార్ట్ బోర్డ్స్ తర్వాత వర్చువల్ క్లాసెస్ లేదా వర్చువల్ క్లాస్ రూమ్స్ అంటాము. వర్చువల్ క్లాస్ రూమ్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అంతా కూడా ఒకే చోట కూర్చొని ఉన్నాం. సో జూమ్ మీటింగ్ ద్వారా ఏం చేస్తున్నాం, సో మీరు డిఫరెంట్ విలేజెస్ లో నుంచి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి మీరు ఉన్నారు, కానీ అందరం కలిసి ఏం చేస్తున్నాం, క్లాస్ రూమ్ లో ఉన్నట్టుగానే నేను టీచర్ గా మీరు స్టూడెంట్ గా ఉన్నారు, కానీ వేరే లొకేషన్స్ నుంచి. బట్ యాక్చువల్ గా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. సో బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ లాక్డౌన్. సో అయినా కూడా మనం ఏమి క్లాస్ రూమ్ అనేటువంటిది పీరియడ్ వైజ్ గా మీ లెక్చరర్ సబ్జెక్ట్స్ అందరూ కూడా క్లాసెస్ అనేది తీసుకుంటున్నారు. సో దీన్నే మనం ఏమంటాం, వర్చువల్ క్లాస్ రూమ్ అంటాం. సో స్టూడెంట్స్ కి ఈ వర్చువల్ క్లాస్ రూమ్ అనేటువంటిది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొక దీని ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏమంటే, నేను యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు అని చెప్పా కదా. సో మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సో మన క్లాసెస్ అన్నిటినీ కూడా వీడియోస్ గా చేసి ఆ వీడియోని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకొని దాని యొక్క లింక్ ని స్టూడెంట్స్ కి వాట్సాప్ గ్రూప్ లోకి మనం షేర్ చేసుకోవడం. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మళ్ళీ ఆ రెఫర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ వీడియో ఉందనుకోండి, ఈజీగా దాన్ని మరీ రివిజన్ చేయడానికి మనకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు ఈ ఇయర్స్ అంటే మనం దీన్ని హిస్టరీ ఆఫ్ ఐసిటి అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో హిస్టరీ ఆఫ్ ఐసిటిలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ ఐసిటి యొక్క హిస్టరీలో? నో సార్. ఓకే, ఇక దాని తర్వాత ఈ మన టాపిక్లు ఏమి, అప్లికేషన్ అండ్ యూస్ ఆఫ్ మల్టీమీడియా ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ ఫర్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్. సో ఈ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ ఇంకా మనం ఏమేమి చేయొచ్చు అంటే, సో ఈ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ కోసం మనకు అప్లికబుల్ అయ్యేటువంటివన్నీ కూడా నేను పాయింట్ వైజ్ నోట్ చేస్తాను. సో క్లాస్ రూమ్ సిచ్యువేషన్ వైజ్, సో ఇందులో మనకి ఏమేమి కావాలి క్లాస్ రూమ్ వైజ్. సో ఇందులో మనకు కోర్స్ వేర్ కావాలి, దాని తర్వాత నెక్స్ట్ స్టడీ ఎయిడ్స్ కావాలి, దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ రూమ్ ఎయిడ్స్ కావాలి, ఇక దాని తర్వాత నెక్స్ట్ అసెస్మెంట్ సాఫ్ట్వేర్ కావాలా, సో అసెస్మెంట్ తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయి, రెఫరెన్స్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ కస్టమ్ ప్లాట్ఫామ్, ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇక ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఫర్
స్పెసిఫిక్ ఎడ్యుకేషనల్ పర్పస్, సాఫ్ట్వేర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో ఇవి మనకు అందుబాటులో ఉన్నటువంటి డిఫరెంట్ టూల్స్ అని మనం చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ కోర్స్ వేర్. సో కోర్స్ వేర్ అంటే ఏమేం కోర్సులో ఏమేమి అవసరం అని చెప్పేసి. తర్వాత స్టడీ ఎయిడ్స్ అంటాం. సో స్టడీ ఎయిడ్స్ అంటే స్టడీ చేయడానికి ఉపయోగపడేటువంటివి వస్తువులన్నీ కూడా. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఎయిడ్స్. సో క్లాస్ రూమ్ కోసం అవసరమైనటువంటి స్టూడెంట్స్ మనం ఒక క్లాస్ తీసుకోవాలంటే దానికి అవసరమైనటువంటి పరికరాలు. తర్వాత నెక్స్ట్ అసెస్మెంట్ సాఫ్ట్వేర్ అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ అసెస్మెంట్ కోసం. సో మనం ఒక టెస్ట్ మోజ్ అని చెప్పేసి కూడా నేను మీకు చెప్పాను. ఆ టెస్ట్ మోజ్ ఉంది, గూగుల్ క్లాస్ రూమ్ అని చెప్పేసి ఉంది. ఆ గూగుల్ క్లాస్ రూమ్ లో తర్వాత మనకి గూగుల్ ఫార్మ్స్ ఉన్నాయి, దాని ద్వారా మనం అసెస్మెంట్స్ అనేటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత రెఫరెన్స్ సాఫ్ట్వేర్. సో రెఫరెన్స్ కోసం మనం ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్. తర్వాత కస్టమ్ ప్లాట్ఫామ్ అంటే మనకు అవసరమైనటువంటి వాటి కోసం మాత్రమే యూజ్ చేసేటువంటిది. ఇక తర్వాత నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మన దగ్గర ఖచ్చితంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉండాలి. తర్వాత స్పెషల్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం, సో స్పెషల్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మనకు ఒక సాఫ్ట్వేర్ అనేటువంటిది కూడా అవసరం అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే మనం కోర్స్ వేర్ అన్నప్పుడు, ఈ కోర్స్ వేర్ అన్నప్పుడు ఏమంటుందంటే కోర్స్ ప్లస్ సాఫ్ట్వేర్ ని మనం కోర్స్ వేర్ అంటాం. మనం కోర్స్ వేర్ అంటే అర్థం ఏమి? కోర్స్ ప్లస్ సాఫ్ట్వేర్. సో ఆ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే కోర్స్ వేర్ అని చెప్పేసి అంటాం మనం. సో ఈ రెండు కలిసిన తర్వాత ఈ టీచర్ అండ్ స్టూడెంట్ కి చాలా యూస్ఫుల్ గా అయింది. సో దీనికే స్టూడెంట్స్ కి ఉండే కిట్స్ అని చెప్పేసి అంటాం. ఏ విధంగా అయితే వేరే డిఫరెంట్ అవసరాల కోసం మనం కిట్స్ అని వాడతాము, అదే విధంగా స్టూడెంట్ కి టీచర్ ఇచ్చేటువంటి కిట్ ఏమి అంటే ఈ కోర్స్ వేర్ అనేటువంటిది కిట్ లాగా మనం యూజ్ చేస్తాం. సో దీంట్లో ఏ సాఫ్ట్వేర్ ఎవరికి, ఏ క్లాస్ స్టూడెంట్ కి ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి సిలబస్ కవర్ చేశారు అనేటువంటి సమగ్ర సమాచారం మొత్తం కూడా అందులో పొందుపరిచింటారు. సో దాన్ని మనం కోర్స్ వేర్ అంటాం. ఇక నెక్స్ట్ ఏ విధంగా దాన్ని కోర్స్ వేర్ తయారు చేసింటారు అంటే మీకు అందరికీ తెలుసు, దాన్ని వెబ్సైట్ డిజైనింగ్ HTML అనే లాంగ్వేజ్ ఉంది, ఆ HTML లాంగ్వేజ్ ద్వారా, లేదా PDF అని ఉంది కదా, సో PDF రూపంలో దాన్ని తయారు చేసి పెట్టి ఉండొచ్చు, లేదా MS వర్డ్ లో డాక్యుమెంట్స్ ఫైల్స్ రూపంగా తయారు చేసి పెట్టి ఉండొచ్చు, లేదా కొన్ని ఇమేజెస్ ని తీసి కూడా ఆ ఇమేజెస్ అన్నిటిని కూడా ఒక ట్రైనింగ్ ప్యాకేజ్ గా మనం దాన్ని యూజ్ చేసి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా కోర్స్ వేర్ అంటాం. ఇక నెక్స్ట్ స్టడీ ఎయిడ్ ఏమై, సో నేర్చుకోవడానికి అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ మెటీరియల్స్ ని మనం ఆర్గనైజ్ ఎలా చేసుకుంటామో దానికి ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ మనం ఏమంటామంటే స్టడీ ఎయిడ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి పిలుస్తాం మనం. దీని ద్వారా జనరల్ గా మీరు ట్యూటర్ అంటారు. సో ట్యూటర్ ఏదైతే ఉందో ఆ ట్యూటర్ లాగా కూడా ఈ స్టడీ ఎయిడ్స్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. సో కొన్నిసార్లు ఏమవుతాయంటే కొన్ని ఫ్లాష్ కార్డ్స్, అంటే క్లాస్ రూమ్ లో మనం ఫ్లాష్ కార్డ్స్ డిస్ప్లే చేస్తాం కదా, సో అదే విధంగా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఆ సాఫ్ట్వేర్ ద్వారా కూడా మనం ఫ్లాష్ కార్డ్స్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ క్లాస్ రూమ్ ఎయిడ్స్. సో క్లాస్ రూమ్ ఎయిడ్స్ అనగానే ఇక మనం ఏం చేస్తాం, సో మాక్సిమం ఉండే మనకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కంప్యూటర్ కానీ అవసరం అవుతుంది. సో ల్యాప్టాప్ కానీ క్లాస్ రూమ్ లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా మనం సింపుల్ గా ఈజీగా మన యొక్క క్లాస్ రూమ్ అనేటువంటి దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా చూసారు ఆల్రెడీ మన క్లాస్ రూమ్ లో ఉండే ప్రొజెక్టర్ ని ఉపయోగించి ఎంత ఈజీగా, ఎంత బాగా, ఎంత క్లియర్ గా, చాలా ఎఫెక్టివ్ గా మన యొక్క టాస్క్ అనేటువంటిది మనం చేయగలిగాం. సో ఎక్కువ మోతాదులో స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకందరికీ కన్వే చేయడానికి ఈ మల్టీమీడియా క్లాస్ రూమ్ అనేటువంటి, అంటే ప్రొజెక్టర్ సహాయంతో కంప్యూటర్ లో నుంచి మనం ఆపరేట్ చేసి చూపించడం. సో దీంతో ఏమవుతుంది, ఫస్ట్ బెంచర్సే కాకుండా లాస్ట్ బెంచ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే క్లాస్ రూమ్ లో ఇంట్రెస్ట్ చూపించారో అటువంటి వాళ్ళకు కూడా చాలా ఇది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ అసెస్మెంట్ సాఫ్ట్వేర్. సో ఈ అసెస్మెంట్ సాఫ్ట్వేర్ అంటే మీకు ఇంతకుముందే చెప్పా కదా, సో క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, లేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ లాంటివి కానీ, లేదంటే డిస్క్రిప్టివ్ అంటే క్వశ్చన్ ఆన్సర్స్ కానీ, ఇటువంటివన్నీ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది ఉపయోగం. సో చాలా అటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం
ఆన్లైన్ ద్వారా వర్చువల్ క్లాస్ రూమ్ ద్వారా క్లాసెస్ జరుగుతున్నాయి. మీకు నేను టెస్ట్ పెడతానని చెప్పింటి ఈ వీక్ లో. సో నేను ఈ వీక్ లో మీకు ఎగ్జాక్ట్ గా మీకు చెప్పిన రోజుకి టెస్ట్ నేను కండక్ట్ చేస్తాను. బట్ హౌ సో మీకు ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, సో ఆ సాఫ్ట్వేర్ లో డిజైన్ చేయండి, దాన్ని ట్రయల్ చేసి మీరు ఒకసారి మీరే గ్రూప్స్ లో షేర్ చేసుకోండి అని చెప్పాను. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క యూసేజ్ మీరు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సో నేనైతే టెస్ట్ ని కండక్ట్ చేస్తాను, కానీ మీరు కూడా ఎలాగ దాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది నేర్చుకుంటే అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మీకు. ఇంకా తర్వాత నెక్స్ట్ రెఫరెన్స్ సాఫ్ట్వేర్. ఆ రెఫరెన్స్ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ డిక్షనరీ అనేటువంటిది కూడా, అంటే ప్రింటెడ్ బుక్ కాదు, కంప్యూటర్ లో డిక్షనరీ ఉంటుంది కదా, సో ఆ డిక్షనరీ కూడా ఒక రెఫరెన్స్ సాఫ్ట్వేర్ గా ఉపయోగపడుతుంది. తర్వాత థెసారస్ అని ఉంది కదా, అంటే వర్డ్స్ అన్ని ఉంటాయి దాంట్లో, సినానియమ్స్, అంటోనియమ్స్, తర్వాత వొకాబులరీ పెంచుకోవడానికి. సో అటువంటి ఆ థెసారస్ కూడా మనకు రెఫరెన్స్ మెటీరియల్ గా ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఎన్సైక్లోపీడియా. సో మీరు ఎన్సైక్లోపీడియా వింటారు, లేదంటే మీరు ఆన్లైన్ లో wikipedia.com అనే వెబ్సైట్ ఉంది. సో ఆ wikipedia.com అనేటువంటి వెబ్సైట్ లో ఇప్పుడు మీరు ఏదైతే ఐసిటీ అని చెప్తున్నారో, మీకు ఐసిటీ నోట్స్ అండ్ మెటీరియల్ కావాలన్నా కూడా వికీపీడియాలో కనుక మీరు సెర్చ్ చేసుకుంటే మీకు ఈజీగా వికీపీడియాలో కూడా మెటీరియల్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అది వేరే కంట్రీ వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటే ఆ పర్టికులర్ కంట్రీ ప్రకారంగా మాత్రమే అక్కడ ఉంటుంది. సో మనకు కావాలి అనుకుంటే దాన్ని మనం కొంచెం గూగుల్ చేసుకొని చాలా బాగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అంటే రెఫరెన్స్ పర్పస్ కి అది ఉపయోగపడుతుంది. సో ఎగ్జాక్ట్ గా అందుకే వికీపీడియా కానీ ఎన్సైక్లోపీడియా కానీ ఇవన్నీ కూడా మనకు రెఫరెన్స్ కోసం ఉపయోగిస్తాం. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఏమంటే కస్టమ్ ప్లాట్ఫామ్. సో ఈ కస్టమ్ ప్లాట్ఫామ్ అంటే ఏమంటే, మనం ఏదైతే వాడుతున్నామో, సో మనమైతే మాక్సిమం మీరంతా కూడా డిగ్రీ చదువుకున్నారు కాబట్టి ఈజీగా ఈ జూమ్ యాప్ అంట, తర్వాత ఇవి అన్ని కూడా చాలా బాగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇక చిన్నపిల్లలతో కనుక మనం ఒకవేళ క్లాసెస్ అంటే ఐసిటీని ఉపయోగించి చిన్నపిల్లలతో మనం చేయాలనుకుంటే అది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే ఏమంటే, యుబుంటు అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉంది. మీకు టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ చెప్పినప్పుడు యుబుంటు అనేటువంటిది, లైనెక్స్ అని చెప్పినప్పుడు యుబుంటు అని చెప్పినా కదా, అదే ఎడుబుంటు అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంది. అంటే ఎడ్యుకేషన్ నేర్చుకునేటువంటి స్టూడెంట్స్, చిన్న చిన్న పిల్లల కోసం ఈ యుబుంటు అనేటువంటి సాఫ్ట్వేర్ ఎడ్యుకేషనల్ తో యాడ్ చేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చేశారు. దాంతో ఈజీగా స్టూడెంట్స్ అంతా కూడా నేర్చుకుంటారు. తర్వాత అదే విధంగా మనకు పోర్టోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి కూడా ఉంది. సో ఈ పోర్టోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి దాని ద్వారా కూడా ఈజీగా మనం వాడుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ ఉండే లాస్ట్ ఫైనల్ వన్ ఏమంటే సాఫ్ట్వేర్ ఫర్ స్పెసిఫిక్ ఎడ్యుకేషనల్ పర్పస్. అంటే కొన్ని ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఉపయోగించేటువంటివి, అంటే కొన్ని టూల్స్ ఉన్నాయి. సో ఆ టూల్స్ అన్నిటినీ కూడా మనం ఈజీగా వాడుకొని దాని ద్వారా మన టీచింగ్ అనేటువంటిది ఈజీగా ఉండొచ్చు. ప్లస్ క్లాస్ రూమ్ యొక్క మేనేజ్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. సో దాని కింద ఏమేమి వస్తాయంటే, సో మనకు దాని కింద వచ్చేటువంటివి ఏమేమి, టీచర్ టూల్స్ అని ఉన్నాయి, తర్వాత క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి ఉన్నాయి, తర్వాత ఎల్ఎంఎస్, సో లెసన్ ప్లాన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటివి ఉన్నాయి. తర్వాత ఇంటరాక్టివ్ జియోమెట్రిక్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి ఉన్నాయి. అంటే జియోమెట్రీ ఉంది కదా, సో జియోమెట్రీ రిలేటెడ్ అంటే ఇది మ్యాథ్స్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు గూగుల్ చేసినట్టయితే ఇంటరాక్టివ్ జియోమెట్రిక్ సాఫ్ట్వేర్ అని చేయండి. సో మీకు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాడి చూడండి, మ్యాథ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. తర్వాత నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు ఎవరైతే లైసెన్స్ మీరు తీసుకోలేదు, సో ఆన్లైన్ లో మీరు ఏపీఆర్ మనకు ఆర్టీఓకి సంబంధించినటువంటి ఏపీ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్ ఉంది కదా, సో ఏపీ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్ లో మనకు డ్రైవింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్లకు వర్చువల్ గా ట్రైనింగ్ నేర్పించేటువంటి సాఫ్ట్వేర్ ఉంది. సో ఆ సాఫ్ట్వేర్ చూడండి, ఓపెన్ చేసి చూడండి. సో అటువంటివి. తర్వాత లాంగ్వేజ్ లెర్నింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు చూడండి గూగుల్లో కనుక చూసుకుంటే గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది కదా, సో గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా మనం ఒక లాంగ్వేజ్ ని నేర్చుకోవచ్చు. వేరే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో అటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే కే వర్బోస్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఉంది. సో ఆ కే వర్బోస్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా మనం వేరే లాంగ్వేజ్ ని మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ కి సంబంధించినటువంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దాన్నే మనం మైండ్ జీనియస్ అని చెప్పేసి కూడా అంటాం. తర్వాత నెక్స్ట్ నోట్ టేకింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్ నోట్స్ ఉంటే ఆ నోట్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకోవడానికి ఇప్పుడు మన ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ లో కూడా నోట్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఎలా రాసుకుంటామో అదే విధంగా స్టూడెంట్స్ కూడా ఇంపార్టెంట్ థింగ్ రాసుకోవడానికి, నోట్ చేసుకోవడానికి. తర్వాత నెక్స్ట్ కొన్ని సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఐ మీన్ ఇంతకుముందు చెప్పాను కదా, డిస్కస్ చేశాం కదా, ఫ్లైట్ రిలేటెడ్ కూడా సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయని. సో ఆ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి.
తర్వాత స్పెల్లింగ్ ట్యూటర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అంటే ఎవరికైనా స్పెల్లింగ్ ఎలా చెప్పాలి అని స్పెల్లింగ్ తెలియకపోయినా, ప్రొనౌన్సియేషన్ తెలియకపోయినా దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్ని ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ టైపింగ్, టైపింగ్ నేర్చుకోవాలి కదా. సో టైపింగ్ నేర్చుకోవడానికి టైపింగ్ మాస్టర్, టైపింగ్ ట్యూటర్, టైపింగ్ వెబ్, కే టచ్, మ్యారియో టీచర్స్ అని చెప్పేసి రకరకాల సాఫ్ట్వేర్స్ మనకు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. అవి వాటిని డౌన్లోడ్ చేసుకొని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనం టైప్ ఎలా చేసుకోవాలి అనేటువంటివి నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్, అంటే చదువుకోవడానికి ఉన్నటువంటివి. సో దీన్ని ఏమంటాం, సాఫ్ట్వేర్ ఫర్ స్పెసిఫైడ్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ అని చెప్పేసి అంటాం మనం. తర్వాత అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ వల్ల పిల్లల ఎవరు కూడా ల్యాబ్ చేయడం లేదు. కాకపోతే ఆన్లైన్ క్లాసెస్ కి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ తీసుకొని, సో మొబైల్ ఫోన్ లోనే క్లాసెస్ అన్ని కూడా జరుగుతున్నాయి. కానీ ప్రాక్టికల్స్ చేయాలి అంటే వాళ్ళకు ల్యాప్టాప్ కావాలి. సో నేనేం చేస్తున్నానంటే, సో ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్తున్నాను కదా సాఫ్ట్వేర్. సో నేను వాళ్ళకి అందరికీ కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కొన్ని యాప్స్ ఇచ్చేస్తున్నాను. సి లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయడానికి, C++ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయడానికి, HTML ప్రాక్టీస్ చేయడానికి, జావా స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయడానికి, బిజినెస్ అనలిటిక్స్ సాఫ్ట్వేర్ ప్రాక్టీస్ చేయడానికి, తర్వాత వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రాక్టీస్ చేయడానికి. సో ఇలాగా అన్ని సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మొబైల్ కి సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ద్వారా, తర్వాత RDBMS, SQL, PLSQL కి సంబంధించినటువంటి యాప్స్ ఉన్నాయి. సో ఆ యాప్స్ అన్ని కూడా నేను మొబైల్లో స్టూడెంట్స్ కి ఇచ్చేసాను. సో లాక్డౌన్ వస్తుందనే విషయం తెలియకపోయినా కూడా నేను పిల్లలతో, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒకేసారి అందరికీ ప్రాక్టీస్ చేయడానికి కుదరదు, తక్కువ టైం ఉంటుంది. తర్వాత అదే విధంగా మధ్యలో మనకు పవర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ పవర్ ప్రాబ్లమ్స్ ని కూడా ఓవర్కమ్ చేయడానికి, అంటే కరెంట్ పోయినా కూడా మన బయట కూర్చొని మన క్లాస్ కంటిన్యూ, అంటే ల్యాబ్ లేదా ప్రాక్టికల్స్ కంటిన్యూ చేసుకోవడానికి ఈ మొబైల్ ఫోన్ లో యాప్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ యాప్స్ సహాయంతో నేనేం చేస్తున్నాను, వాళ్ళకి నేను ప్రోగ్రామ్ గ్రూప్ లో షేర్ చేసేస్తే వాళ్ళకందరికీ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. నేను చెప్పిన ప్రోగ్రామ్ ని వాళ్ళు నోట్స్ తో రాసుకొని వెంటనే మొబైల్ ఓపెన్ చేసుకుని ఆ మొబైల్లో ప్రాక్టీస్ చేస్తారు. ఒకవేళ కరెంట్ ఉన్నా కరెంట్ లేకపోయినా మొబైల్లో మనం ప్రాక్టీస్ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ సిస్టమ్స్ ఒకవేళ తక్కువ ఉన్నా కూడా సిస్టమ్, మొబైల్ లేని వాళ్ళు సిస్టమ్ లో ప్రాక్టీస్ చేస్తారు, సిస్టమ్ లేకుండా మొబైలే, ఆల్రెడీ మొబైల్స్ ఉన్న వాళ్ళందరూ మొబైల్లో ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ విధంగా కూడా నేనేం చేస్తున్నానంటే స్పెషల్ ఎడ్యుకేషన్ పర్పస్, మన మొబైల్ ఫోన్ ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్, క్లాసెస్ కోసమే కాకుండా ఎడ్యుకేషన్ పర్పస్ ని కూడా మనం వాడుకునే విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఇవి క్లాస్ రూమ్ యొక్క సిచ్యువేషన్ కి సంబంధించినటువంటివి, ఈ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అన్ని కూడా మనకు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడతో మన ఈరోజు టాపిక్ కంప్లీట్ అవుతుంది. సో మీకు ఎవరికన్నా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సో మీకు ఏవైనా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు. సో మన ఈ రోజు డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ కంప్లీట్ అయిపోయింది. హలో, am I audible to everyone? Hello. Yes, sir. Sir. Yes, ma'am. సార్ లేదు సార్, అర్థమైంది సార్. తాత లైన్ లో ఉండు. Okay. Then shall I close class, ma'am? Yes, sir.